నమస్తే, వెల్కమ్ టు శ్రీ ఫుడ్ ట్రావెలింగ్ ఛానల్. మనం ప్రస్తుతానికి ఉద్దమారి గ్రామంలో ఉన్నాము. మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ వస్తుంది. ఇది ముడింతలపల్లి మండలం. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. చూడండి, బోర్డు చూస్తున్నాం కదా. ఈ దేవస్థానము మనకి ఉద్దమారి దగ్గరలో ఉంది. ఈ టెంపుల్ యొక్క విశిష్టత తెలుసుకుందాము అసలు. సో లోపలికి వెళ్ళిపోదాం, ఓకేనా? లోపలికి వెళ్ళి అర్చకులు ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకుందాము. అట్లే మనం కూడా దేవుని దర్శనం చేసుకుందాము. ఇది కూడా చాలా పురాతనమైంది. ఇక్కడ వాగు ఉంటుంది ముందర. ఆ వాగు పక్కనే ఊరు దాటిన తర్వాత ముడింతలకి వెళ్ళి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో వస్తుంది మనకి. ఆ వాగు ఉంది కదా, వాగు పక్కనే ఉంటుంది. సో లోపల దేవుని దర్శనం చేసుకుందాం, వెంకటేశ్వర స్వామిని, ఓకేనా? ప్లస్ అక్కడ బోర్డు చూస్తున్నాం కదా, ఉద్దమారి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము, హరిహర దేవాలయం అని చూడండి. అక్కన మదన దేవాలయము, శ్రీ విష్ణు అండ్ శ్రీ శివాలయం అని చెప్పి బోర్డు ఉంది. మనం ఇప్పుడు ఎంట్రన్స్లో ఉన్నాము చూడండి. ఇక్కడ లైటింగ్ కూడా అరేంజ్ చేసారు. సో లోపలికి వెళ్ళిపోదాం ఇంకా. ఓం నమో వెంకటేశాయ, నమో తిరుమలేశ. సో ఎంట్రన్స్లో చూసుకుంటే ముందుగా మనకు ధ్వజస్తంభం దర్శనం ఇస్తుంది. చూడండి, చాలా బాగుంది కదా ధ్వజస్తంభము. కొద్దిగా ఏదో కార్యక్రమాలు జరుగుతున్నాయి, అంతా ఏర్పాటు చేస్తున్నారు ఇదంతా చూడండి. సో మనం చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి ధ్వజస్తంభం దగ్గర ఉన్నాము ఎంట్రన్స్లో. చూడండి, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఎవ్రీ సాటర్డే అన్నదాన కార్యక్రమం ఉంటుందంట. బయట అన్నదాన కార్యక్రమం నడుస్తుంది, కానీ నేను మాత్రం ఇక్కడ దర్శనం చేసుకుందాం ముందని చెప్పేసి వచ్చిన. యాక్చువల్గా ఏంటంటే మనము అక్కడ వెళ్ళిపోయినాం కదా, వర్గాలు వెళ్ళినాం కదా. వర్గాలు వెళ్ళి స్వామివారి వేణుగోపాల స్వామి యొక్క టెంపుల్ని మనము చూపించినాం కదా. వస్తున్న క్రమంలో మనకి ఇక్కడ కనబడింది టెంపుల్. అంటే మామూలుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, ఏందని తెలుసుకుందామని వచ్చిన. అట్లే మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పి టెంపుల్ కూడా వచ్చేసిన. దేవుని దర్శనం చేసుకుందాము. ముందుగా ఇక్కడ టెంపుల్ ఎట్లుంది అనేది ఈ పర్యావరణం అంతా చూద్దాం, ఓకేనా? టెంపుల్ చూడండి ఎంత బాగుంది కదా. ఇక్కడ కూడా మొత్తం రాతి కట్టడాలతో ఏర్పాటు చేసినటువంటి టెంపుల్. ఇది కూడా చాలా పురాతనమైన టెంపుల్. ఈ టెంపుల్ గురించి మనము అర్చకులను అడిగి ముందర తెలుసుకుందాము. చూడండి, టెంపుల్ చాలా బాగుంది ఇక్కడ కూడా. అదేవిధంగా ఈ పక్కనే చూసుకోండి, మనము ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే అరిటాకులు, ఈ అరటి చెట్లు, జామ చెట్లు మరియు ఇక్కడ మామిడి చెట్టు కూడా అన్నీ ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులు కూర్చోవడానికి కూడా ఇవన్నీ ఏర్పాటు చేశారు. చూడండి, చాలా బాగుంది కదా. ఇదిగో చూడండి. సో మనము టెంపుల్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వస్తున్నాము. ఎంట్రన్స్ నుంచి ధ్వజస్తంభం నుంచి లెఫ్ట్ సైడ్లో ఉన్నాము. ఇక్కడ స్వామివారిని చూడండి. ఈ టెంపుల్ చూడండి, స్వామివారి టెంపుల్. ఇక్కడ చూసుకుంటే మనకి కొబ్బరి చెట్లు కూడా చాలా బాగున్నాయి చూడండి. సో ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎట్లుందో టెంపుల్ని. బ్యాక్ సైడ్కి వచ్చేసిన. ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తా. ఇవన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 21 తారీఖు నుంచి ఉత్సవాలు జరుగుతున్నాయి అంట. వీలైతే మనము వీడియో తీయడానికి ప్రయత్నం చేద్దాం ఆ ఉత్సవాలని. ఇక్కడ వెనకల సైడ్కి వచ్చేసిన చూడండి, స్వామివారిది వెనకల సైడు, వెంకటేశ్వర స్వామి బ్యాక్ సైడ్లో నుంచి వచ్చేసిన. ఇవన్నీ ఏర్పాట్లు ఉత్సవాలకి, బ్రహ్మోత్సవాలకి ఏర్పాట్లు చేస్తున్నారంట. ఇవన్నీ చాలా బాగుంది కదా. మనము బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాం కదా, వెంకటేశ్వర స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి మనము ఇప్పుడు లెఫ్ట్లో ఉన్నాము. లెఫ్ట్లో మనకి చూసుకుంటే శివాలయం ఉంది. ఇక్కడ చూడండి, శివాలయము. ఓం నమ శివాయ. ఇక్కడ శివాలయం ఉంది. అండ్ ఇక్కడ స్వామివారి కళ్యాణం జరిపించడానికి ఉన్నట్టుంది. యాగము, హోమం కూడా చేయించడానికి ఇక్కడ చేస్తారంట. చూడండి, ఇక్కడ మనం శివుడి దర్శనం చేసుకుందాం ముందుగా వెళ్ళి, ఓకేనా? వెంకటేశ్వర స్వామి రైట్ సైడ్లో మనకి శివాలయం ఉంది. ఇది కూడా చాలా బాగుంది చూడండి. మీరు చూస్తే అనుకుంటారు చాలా బాగుంటుంది. చూడండి మీరు, ఇంత పాత, ఇది కూడా చాలా పాత టెంపుల్ ఉంది. చాలా బాగుంది కదా టెంపుల్. ఇదిగోండి, స్వామిని దర్శనం చేసుకున్నాము, శివుడిని. సో ముందర చూసుకుంటే శివుడికి నందీశ్వరుడు. సో ఓం నమ శివాయ. చూడండి శివుడు ఎంత బాగున్నాడు చూడండి. చూశారు కదా, చాలా బాగున్నారు కదా ఫ్రెండ్స్. శివుడి దర్శనం చేసుకున్నాం కదా, ఇంకా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళిపోదాము. ఇంకా ఏంటంటే ఈ నెల 21, 22, 23 తారీఖు 3 రోజులు స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుపుతున్నారంట.
అందుకే ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ చూసుకుంటే. చూడండి చాలా బాగా ఏర్పాట్లు అయితే మంచిగా జరుగుతున్నాయి. టెంపుల్ కూడా చాలా బాగుంది. మొత్తం చెట్లతోనే మంచిగా పెట్టారు. చెట్లు కూడా చూడండి వెనకాల ఎంత మంచిగా ఉన్నాయి. చెట్లు కూడా చాలా బాగుంది. ఒకసారి ఇక్కడ కూడా రండి, విజిట్ చేయండి మీరు ఎప్పుడన్నా. ఎవ్రీ సాటర్డే మాత్రము అన్నదానం, ఖచ్చితంగా అన్నదానం ఉంటుందంట ఇక్కడ ప్రతి శనివారం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము వెంకటేశ్వర స్వామి దర్శనానికని వెళ్ళిపోతున్నాం. ఇంకా స్వామి దర్శనం చేసుకొని టెంపుల్ అసలు ఎప్పుడే ఏర్పడింది, ఈ టెంపుల్ యొక్క వివరాలు ఇవన్నీ తెలుసుకుందాం. ఓకేనా? సో ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న ఇంకా స్వామివారి గర్భగుడిలో ఉన్న చూడండి గరుడాల వారు ఉన్నారు. టెంపుల్ ఎంట్రన్స్లో ఎక్కడైనా వెంకటేశ్వర స్వామికి ఆపోజిట్లో ఉంటారు కదా గరుడాల వారు. ఫ్రెండ్స్ ఎవరైనా డొనేషన్స్ కూడా స్వామివారికి ఏమైనా చేయాలనుకుంటే డొనేషన్స్ చేయొచ్చు. ఇక్కడ QR కోడ్ ఉంది చూసారు కదా. అదేవిధంగా టెంపుల్ చూడండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది. ఇప్పటిదాకా మన శివాలయం కూడా చూసుకున్నాం కదా, అదే మాదిరిగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఎట్లా ఉంది చూసారు కదా. ఈ ఆర్కిటెక్చర్ చూడండి, అసలు దీన్ని మార్చకుండా అట్లా పెట్టేసి చాలా బాగా చేశారు. ఇక చూడండి చాలా బాగుంది కదా టెంపుల్ కూడా. ఇదిగోండి నమో వెంకటేశాయ, నమో తిరుమలేశాయ. చూడండి. సో ప్రస్తుతానికి మనం గర్భగుడి దగ్గర ఉన్నాము, స్వామివారి వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నాము. ఫ్రెండ్స్ టెంపుల్ మాత్రం చాలా బాగుంది. ఉద్దమారి గ్రామం ఇది, ముడిచింతలపల్లి మండల్, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ ఇది. చాలా బాగుంటుంది, ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి నేను గర్భగుడి దగ్గర, వెంకటేశ్వర స్వామి టెంపుల్ గర్భగుడి దగ్గర ఉన్నా. మనం ఇంతమందికి శివాలయం దర్శించుకున్నాం కదా, సో వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోవడానికి వెళ్ళిపోదాం ఇంకా. సో వెంకటేశ్వర స్వామి ఎంట్రన్స్ చూసుకుంటే ఇలా ఉంది చూడండి, చాలా బాగుంది కదా. చూడండి. సో ఎంట్రన్స్లో, స్వామివారి ఎంట్రన్స్లో మన లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు, ఇక్కడ ఈ గడప వరకే ఉంది. సో ఇక్కడ నుంచే చూపిస్తా స్వామివారి. చూడండి ఎంత బాగున్నారో. నమో వెంకటేశాయ, నమో తిరుమలేశాయ. చాలా బాగున్నారు కదా స్వామివారు. చాలా బాగా చేశారు టెంపుల్ని కూడా. చూడండి చాలా మంచిగా అనిపిస్తుంది టెంపుల్. సో స్వామివారి దర్శనం చేసుకున్నాం కదా, వెంకటేశ్వర స్వామి దర్శనము ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి టెంపుల్స్ని విజిట్ చేయండి, ఎందుకంటే మరుగున పడిపోతున్నాయి కదా ఈ టెంపుల్స్ అన్నీ, మరుగున పడిపోతున్నాయి. ఇప్పుడు పిల్లలకైతే అసలు ఏమీ లేదు ప్రస్తుతం చెప్పాలంటే. సో ఇలాంటి మన సాంప్రదాయాలని పిల్లలకు నేర్పించండి. సో టెంపుల్కి సంబంధించినటువంటి విశేషాలను మన అర్చకులు, ఇక్కడ అర్చకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఓకేనా? సో పంతులు గారు టెంపుల్ యొక్క విశిష్టత తెలియజేస్తారా? చెప్పండి. ఇది ఉద్యమరి గ్రామానికి చెందిన బాలాజీ వెంకటేశ్వర స్వామి యొక్క టెంపులు. 4100 సంవత్సరాల క్రితము దేవాలయము. ఇందులో 40 సంవత్సరాల ప్రతిష్ఠ 40 సంవత్సరాలు ఇది అవుతుంది. ఈ దేవాలయంలో అక్కన్న మాదన్న గోపన్న రామదాస్ బాపతిలో కట్టిన దేవాలయము. ఈ దేవాలయం ఇప్పుడు అది శివకేశవులు హరిహరాల దేవాలయం. కాశీ నుంచి తీసుకొచ్చిన లింగం, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి విగ్రహం తయారు చేసి తీసుకొచ్చి ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరిపినరు. ఆ మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా నేనే 40 సంవత్సరాల నుండి దేవాలయంలో పూజ అర్చకత్వంని. ప్రస్తుతానికి నాకు వేరే పౌరోహితం ఉండుట్లా వేరే బ్రాహ్మణ్ణి తీసుకొచ్చి పెట్టడం, నేను నా పరంగా నడవడం. ఇది ఎండోమెంట్లో కలిసింది, ధూపదీప నైవేద్యం కిందికి. పురాణమైన దేవాలయం కనుక అద్భుతమైన సంకల్పాలు, మనిషి యొక్క సంకల్పము, మనసులో ఏ కోరిక అనుకుంటామో ఆ కోరిక నెరవేరడానికి, సంతానానికి కానీ పెళ్ళిళ్ళకి కానీ, తర్వాత ఏ కోరికలను ఎటువంటి సమస్యలున్నా ఆ సమస్యలు తీరడానికి మన వెంకటేశ్వర స్వామి మనకు పలికిచ్చి తర్వాత ఆ కోరిక నెరవేరుస్తారు. ఎన్నో ముడుపులు కడతారు, కళ్యాణం అవుతుంది. వైశాఖ బహుళ దశమి అనగా 21, 22, 23 బ్రహ్మోత్సవాలు ఇక్కడ వైశాఖ మాసంలో. శివాలయం లోపల శివ కళ్యాణం. ఈ రెండు కలిపి ఈ వైశాఖ మాసంలో హరిహరాలయ దేవాలయంకు కళ్యాణోత్సవం జరపడానికి ఇది అమ్మవారు అయ్యేది. కాశీ నుంచి విశ్వేశ్వరుని తీసుకొచ్చి ప్రతిష్ట చేయడం, ఈ దేవాలయంకు ఉత్సవానికి అందరూ కూడా రావడం, వాళ్ళ కోరికలు నెరవేరడం, ప్రతి శనివారం అన్నదానం జరగడం. ఇది అద్భుతమైన దేవాలయం జరుగుతుంది కనుక ఎంతోమంది రావడానికి మనకు రోడ్డుకు దగ్గరలో, మన అందుబాటులో, ఊరికి దగ్గరలో ఈ పక్కకే నది అంటే వాగు ఉన్నది, దాన్ని కూడా పుష్కర నది అని చెప్పని కూడా శంకుస్థాపన చేయడం.
ఇది పెద్దవాళ్ళ దాకా తెలిసింది. అందరం కూడా వచ్చి ఈ దేవాలయం దర్శనం చేసుకొని మనము స్వామి యొక్క భోగభాగ్యాలు అనుభవించవలసిందిగా మనం చేస్తున్నాం. దీనికి స్వామి చెప్పండి, అంటే స్వయంగా వెలిసినటువంటి స్వామివారు కాదన్నట్టు, ఏది ప్రతిష్ట చేసింది స్వయంగా కాదు, మనం తీసుకొచ్చి పెట్టింది అంతే. సో తిరుపతి నుంచి తీసుకొచ్చి పెట్టారు. తిరుపతి నుంచి అప్పుడు ఏది వీరారెడ్డి గారు ఉండే సమితి చెన్నారెడ్డి హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన దగ్గర ముఖ్యమంత్రి గారు చెన్నారెడ్డి గారి హయాంలో వీరారెడ్డి గారు అని చెప్పని మూర్చింతలపల్లె కామెడీ వీరారెడ్డి గారని ఆయన ఇక్కడ సంక్షెట్టి నరసింహులు మాజీ సర్పంచ్ 20 ఏళ్ళు చేసిండు. వాళ్ళందరూ కలిసి సభ్యులంతా కలిసి ఇక్కడ కేశవరం వెంకటేశ్వర స్వామి, ఉద్యమరిది, మన కీసరగుట్ట ఇవన్నీ ఒక్క హయాం టైంలో అయిన కనుక గౌడివెల్లి వెంకటరామారెడ్డి ఇవన్నీ హయాంలో అయినాయి కనుక దీనికి మనకు ఈ కోరికలు నెరపడానికి 40 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు దీనికి రాగా ఇది డెవలప్మెంట్ అయింది. ప్రతి శనివారం కూడా 200 మంది భోజనం చేసిపోతారు ఈ దేవాలయంలో. ప్రతి వచ్చి కూడా నిద్ర చేయడానికి నీళ్ళ సౌకర్యం అన్నిటికి కూడా సౌకర్యాలు ఉన్నాయి. ఎటువంటి అబ్జెక్షన్ లేదు. ఈ పూజ నిరంతరం కూడా దేవాలయం తీసి బంధనే ముచ్చట ఉండదు. ఎప్పుడు ఏ టైంలో అయినా కూడా వచ్చి దర్శనం చేసుకొని పోవడానికి. రాత్రిపూట అంటే వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఏమైనా పడుకోవడానికి సౌకర్యాలు కూడా ఉన్నాయి. కొంతమంది అనుకుంటారు కదా మొక్కు ఉంటుంది అని అంటారు, రాత్రి నిద్ర చేయాలని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ సౌకర్యం ఉంది ఇక్కడ? సౌకర్యం కూడా ఉంది. మండపం మీద వండుకోవచ్చు. తర్వాత ఇవన్నీ కూడా తీసుకోవడానికి ఉన్నది. దానికి అభ్యంతరం లేదు. పక్కకే పొద్దున్నే స్నానం చేయడానికి నది. అవి ఇప్పుడు కొంచెం వర్షాలు లేక కొంచెం తక్కువైంది. రాంగరంగ వర్షాలు వచ్చినాయి అంటే ఆ పక్కకే నది, పక్క వాగు ఒడ్డునే మనకు దేవాలయము. అప్పుడు రామదాసు అక్కన్నమాదన్న దేవాలయం పూర్వం కనుక అప్పుడు ఏమున్నాయో అన్ని వరంగల్లో కానీ ఉద్యమర్లో కానీ చిలుకూరులో కానీ మన ఇంత పెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర కూడా అంత పెద్ద దర్శనం మరమ్మతు చేసిన 4 స్తంభాల మట్టుగా వెనకటి మాత్రం ఉంచిండ్రు. ఇక్కడ వరంగల్ తర్వాత వరదరాయపురము ఉద్యమరి ఇటువంటి ఒక 5-6 దిక్కులు అప్పటి బాపతిలో కట్టిన మరమ్మతి అట్లే ఉంచిండ్రు కనుక ఇది చాలా సంతోషపడవలసింది. ఇది చిలుకూరులో కూడా ఇటువంటి దేవాలయం ఉన్నది వెంకటేశ్వర స్వామి టెంపుల్లో. ఇది చూసుకోవడానికి మనకు ఎంతో ఆనందం. పిల్లల ఆటకు పాటలకు తర్వాత ఎగరడానికి ఫోటోలు తీసుకోవడానికి ఎంతో ఇలా సినిమా షూటింగ్ కూడా తీసిండ్రు. ఇలా దీనికి అభ్యంతరం లేదు. ఎటువంటి దానికి ఏమి భయం లేదు. భక్తి మంచి భక్తి శక్తి అన్నట్టుంటుంది. ఇలా ఫోటోలు తీసుకోవచ్చు, తిరగవచ్చు, స్నానం చేసి మంచి ప్రశాంతమైన వాతావరణం, టెన్షన్ అనేది పోతుంది. ఓకే, అది సో పంతులు గారు చెప్పారు కదా, స్వామివారు విశిష్టత తెలియజేశారు కదా, అక్కన్న మాతన కాలం అంటే ఈ టెంపుల్ అని చెప్తున్నారు. చాలా బాగుంటుంది. మీరు కూడా రండి, ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ ఎవరైనా అనుకుంటారు కదా రాత్రి నిద్ర చేయాలి అనుకునే వాళ్ళకు కూడా సౌకర్యం ఉందని చెప్తున్నారు. వాగా అని చెప్పారు కదా, అదేంటంటే షామీర్పేట చెరువు. నేను ఇంతకుముందుకు వీడియో తీసి చూపించిన చూడండి. ఆ షామీర్పేట చెరువు నుంచి వచ్చినటువంటి వాటరు ఏదైతే మనకి వర్షాకాలంలో వస్తాయి కదా వాటరు, ఆ చెరువు నుండి వచ్చినటువంటి వాటరే ఇక్కడ ప్రవహిస్తుంది ఈ నది గుండా. సో చాలా బాగుంటుంది, ఒకసారి విజిట్ చేయండి. ఓకేనా? సో మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తులతోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు వచ్చారు కదా, వారిని అడిగి వాళ్ళ మాటలో తెలుసుకుందాము. అన్న చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎప్పటి నుంచి ఈ టెంపుల్కి వస్తారు మీరు? మా స్వగ్రామం ఇక్కడే, కాకపోతే మేము సెటిల్ అయింది ఈసీఎల్ దగ్గర సెటిల్ అయ్యాము. ప్రతి శనివారం ఇక్కడ వస్తాము. ఒక 300 నుంచి 500 మంది పక్కా అన్నదానం ఇక్కడ జరుగుతుంది. ప్లస్ అలాగే ఇక్కడ మొక్కులు తప్పకుండా తీరుతాయన్న ఒక ప్రజల విశ్వాసం, భక్తుల విశ్వాసం అనేది ఇక్కడ ఉంది. ప్లస్ ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి కానీ బ్రహ్మోత్సవాలు కానీ చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి. భక్తులకు అన్ని విధాల వాష్రూమ్స్ కానీ నీటి సదుపాయం కానీ వాటర్ ఫిల్టర్ ఈ మధ్య ఏర్పరచుకున్నాము. సో భక్తులకు ఏ విధంగా అయినా ప్లేస్ పరంగానైనా విశ్రాంతి పరంగానైనా ఏ పరంగానైనా గుడికి అన్ని సౌకర్యాలు ఏర్పరచుకున్నాము. సో భక్తులకు విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు ఎక్కడి నుంచి అయినా రావచ్చు, ఇక్కడ వసతి నీటి సదుపాయం అన్నీ గలవు అని. సో విన్నారు కదా అన్న చెప్పింది. అన్న ఈసీఎల్ నుంచి ఎవ్రీ సాటర్డే ఇక్కడికి వస్తారంట. ప్రతి శనివారం వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ ఈసీఎల్కి వెళ్ళిపోతారంట. సో మరింత మందిని వీలుంటే వేరే భక్తులని అనుకుందాము. మీరు కూడా ఒకసారి రండి, చాలా బాగుంది నిజంగా. టెంపుల్ వచ్చి హ్యాపీగా ఉండొచ్చు. ఒక 10-20 నిమిషాలు అయినా టెంపుల్లో ఉండి మిగతా ప్లేస్లోకి వెళ్ళిపోవచ్చు. చూడండి, చాలా బాగుంది. మనం చూసుకున్నట్లయితే అక్కడ చెప్పినాం కదా, ఫస్టే చూసుకున్నాం, శివాలయం కూడా చాలా బాగున్నది. రండి, ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చూసుకుంటే తినేసిరు, ఆల్రెడీ అన్నదానం అయిపోయింది. మరింత భక్తులు వస్తుంటారు కదా, వచ్చిన వాళ్ళకి ఇక్కడ పెట్టేసి టెంపుల్ దగ్గర శివాలయం ఉంది కదా, శివాలయం దగ్గర పెట్టేసి ఇక్కడ భక్తులకి వడ్డిస్తారు. ఫ్రెండ్స్, చూసారు కదా ఈ దేవాలయం విశేషాలు, చాలా బాగుంది. ఒకసారి విజిట్ చేయండి. నేను ఒక విషయం చెప్పాలంటే, వరంగల్లో మనం వీడియో తీసుకొని వస్తున్నాం కదా, వస్తున్నప్పుడు నేను ఇంకా భోజనం చేయలేదు, మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు. సరే ఇంటి దగ్గర చేద్దామని చెప్పేసి అట్లే బయలుదేరి వచ్చేసిన అక్కడ నుంచి.
వస్తుండగా మార్గ మధ్యమంలో ఈ టెంపుల్ ఉంది. సో అక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు, భక్తులు వచ్చారు, ఏంది పరిస్థితి తెలుసుకుందామని చెప్పేసి టెంపుల్ దగ్గరకు వచ్చిన. నెక్స్ట్ 3 రోజులు 21, 22, 23 ఇక్కడ బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి అని చెప్పేసి తెలుస్తుంది, చెప్పారు అడిగితే. అలాగే ఇక్కడ అన్నప్రసాదము, అన్నదానం కార్యక్రమము ఉంది. శనివారం కదా, ప్రతి శనివారము ఇక్కడ అన్నదాన కార్యక్రమం అన్నమాట. సో చూడండి, నాకు భోజనం కూడా లభించిందంటే ఎంత మంచి విషయము. సో చాలా బాగుంది టెంపుల్. మీరు కూడా రండి, ఒకసారి వచ్చి విజిట్ చేయండి. లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, అడ్రస్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తా. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.